హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్నాం. పాండిచ్చేరిలో మన బైక్ అయితే ఛార్జింగ్ పెట్టేసిన నేను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళి క్యాంప్ వేసుకోవడానికి ట్రై చేద్దాము. అట్లనే మనం ఇక్కడ లిక్కర్ షాప్ కూడా చూపెడతాను భయ్య, తప్పకుండా చూడండి. అంటే ప్రైస్ చూస్తే మీరు అద్దరిపోతారు, ఎందుకంటే దగ్గర దగ్గర 50% అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ దగ్గర దగ్గర మొత్తం. భయ్య దగ్గర దగ్గర 3 గంటలు ఎతికిన తర్వాత ఒక ప్లేస్ దొరికింది భయ్య. బీచ్కి ఆపోజిట్లోనే మనకి వ్యూ అయితే ఉంది, మస్తు ఉంది. ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసినాం మనం మొత్తం. ఇట్లా క్యాంపింగ్ వేసుకొని లోపల కూర్చున్నా, చికెన్ తెచ్చుకున్నా, మంచిగా అన్నం కూడా వండుకొని ఈరోజు అయితే వీడిని బీచ్తో ఎంజాయ్ చేయాలి. బీచ్ వ్యూ కూడా చూపెడతాం మీకు కొంచెంసేపట్లో. చలో ఇప్పుడే మన కుకింగ్ అయితే స్టార్ట్ అయింది మావా. అది బీచ్ వ్యూలో ఒక రేంజ్లో స్టార్ట్ అవుతుంది మన బీచ్ వ్యూ ఎంజాయ్మెంట్. మన అక్కడ కూర్చున్నాడు కదా అన్న, ఆ అన్నతో అయితే మనం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాం మావా. ఇది కుక్ అయిపోయిన తర్వాత చికెన్ కూడా చేయాలి మావా. చికెన్ కూడా తెచ్చుకున్నాం, ఒక రేంజ్లో చేద్దాం పార్టీ నైట్కి అయితే. భయ్యా ఇప్పుడు మీకైతే బీచ్ వ్యూ అయితే చూపెడతాను, ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. మనం కుకింగ్ అయితే పెట్టేసినాం కదా, ఇప్పుడు బీచ్ వ్యూ చూసుకొని మళ్ళీ తిరిగి వద్దాం ఒక 2 నిమిషాల్లో. ఎందుకంటే ఈ 2 నిమిషాల్లో ఏమైనా జరిగిందనుకో నాశనమే, పెంట అయిపోతుంది భయ్యా మళ్ళా. చలో పోదాంపా. చలో భయ్యా, బీచ్ వ్యూ అయితే చూడండి, ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చూడండి భయ్యా ఎంతమంది ఉన్నారు. అటు పక్కన ఇంకా బాగుంది. రేపు మార్నింగ్ అయితే చూద్దాం భయ్యా మొత్తము. మార్నింగ్ లేచి అయితే చూద్దాము. బీచ్ ఒక రేంజ్లో ఉంది. సన్సెట్ చూడండి భయ్య, వెనకాల ఒక రేంజ్ ఉంది అది సన్సెట్ అయితే. భయ్యా మన అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. చికెన్ కర్రీ వేసుకొని మంచిగా భోజనం అయితే తినాలి భయ్యా మనమైతే ఫుల్గా. మన అన్నం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫుల్గా. ఇప్పుడైతే పెట్టుకుని తినేద్దాం భయ్యా. దగ్గర దగ్గర మార్నింగ్ నుంచి అసలు ఏం తినలే నేనైతే. ఘోరంగా ఆకలి అయితే వేస్తుంది. నిన్న రాత్రి కూడా నేను నిద్ర వస్తున్నా కానీ దగ్గర దగ్గర నేను ఇబ్బంది అయిపోయింది ఘోరంగా నాకు. చలో పెట్టుకుని తినేసి తర్వాత మాట్లాడదాం. భయ్యా ఫుల్గా అయితే అన్నం అయితే తిన్నాం. అంటే ఫుల్గా అంటే దానిలో ఇంత ఉంది. అన్నం అయితే తిన్నా. ఇప్పుడైతే పడుకోవాలి మనం. గాలి చూడండి ఎట్లా వేస్తుందో ఘోరంగా. టెంట్ ఎగిరిపోతుంది భయ్య పక్క అయితే. టెంట్ ఇప్పుడు ఈ తక్కువది కదా, చూడాలి మరి ఏం జరుగుతుందో ఏందో, ఈ కథ ఏందో చూడాలి. నైట్ ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేసిరా భయ్య, అలలు ఎట్లుంటాయో ఏందో. ఇక్కడ మత్స్యకారులు ఎట్లుంటారో ఒక క్షణం ఆలోచించండి భయ్య. ఈడ నేను ఒక 2 గంటలు ఉన్నందుకే ఫుల్ గాలి వేస్తుంది, మొత్తం అలలు వస్తున్నాయి, మొత్తము ఎట్లనో ఉంది. ఒక మత్స్యకారుడు లోపలికి వెళ్తే ఎట్లుంటుందో ఒక్కసారి థింక్ చేయండి భయ్య. ఒకసారి అయితే మీకు అటు సైడ్ ఓషన్ సైడ్ చూపెడతాం, మీకు బీచ్ సైడ్ ఎట్లుందో ఒకసారి అయితే చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఎట్లుంటుందో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అది తెలియదు భయ్య మీకైతే. చూడండి భయ్య నైట్ ఎట్లుందో. ఇక్కడ ఫుల్ గాలి అయితే కొడుతుంది. అమ్మ దాబోయ్ ఎట్లొస్తున్నాయి చూడండి భయ్య అలలు. మామూలుగా రావట్లే అలలు. మామూలుగా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇట్లా కనబడవు భయ్య, మామూలుగా కొట్టట్లే అలలు అయితే. అక్కడెక్కడో ఒక లైట్, చిన్న లైట్ కొడుతుంది భయ్య, అక్కడెక్కడో కనబడుతుందా మీకు? మత్స్యకారులు భయ్య ఎంత కష్టపడి చేపలు అయితే పడుతున్నారు, వాళ్ళకి అంత ఆదాయం అయితే రాదు భయ్య. మత్స్యకారుడికి మంచి విలువ ఇది ఇవ్వండి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు వాళ్ళు. కష్టపడి చేపలు అయితే తెస్తారు భయ్య. చేపలు తెచ్చి మనకి నోటి దగ్గరకు వస్తాయి భయ్య అవి అయితే. భయ్య మార్నింగ్ మిమ్మల్ని కలుస్తాను నేను. సన్ రైజ్తో కలుస్తానికైతే చూస్తాను నేను. ఎందుకంటే సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో మనకైతే ఈడ టైమింగ్ తెలియదు. సన్ రైజ్ మనం లోకల్ వాళ్ళతో అంతగా మాట్లాడలేకపోతున్నాం భయ్య, ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది చాలా వరకు. ఏంటంటే ఇక్కడ మనకి కాంచీపురంలో అయితే ఘోరంగా లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు స్కామ్ చేద్దామని చెప్పేసి చూస్తారు చాలామంది. ఈడ కొంచెం మంచోళ్ళే ఉన్నారు భయ్య, అంతకన్నా కొంచెం మంచోళ్ళు ఉన్నారు కాబట్టి ఈడ మనం అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం భయ్య. ఈడైతే మనం
కొంచెం తమిళనాడుకు కొంచెం చూస్తారండి భయ. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. వచ్చిన తర్వాత బాధపడతాం కన్నా రాకముందు జాగ్రత్త పడతాం మంచిది కదా మనకి కూడా. ఆలోచించండి నేను చెప్పింది. సరే మీకు అయితే మార్నింగ్ కలుస్తాం మళ్ళా. నైట్ అయితే దగ్గర ఒక చిన్న కుక్క ఉంది, అది వచ్చి ఊరిని కలుపుతుంది భయ నన్ను. అయితే ఏమైంది దానికి చలి గుట్టి కలుపుతుందో ఏం ముట్టి కలుపుతుందో కలపదు, ఏందో ఊరిని వచ్చి టెంట్ దగ్గరకు వచ్చి ఇట్లా అంటుంది. దానికి ఆకలి అవుతుంది అంటే ఇందాక బిస్కెట్లు వేసిన మంచిగా తింది, పోయి వండుకోవచ్చుగా హాయిగా, వండుకొట్టాలి కలుపుతుంది. మనమైతే ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. మన జనాలు అయితే ఎగబడుతురు భయ. ఈడ జనాలు పొద్దున వచ్చేసారు ఈడ. ఇక సన్ రైజ్ చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపిస్తా అన్నా కదా, చూద్దాం పండి. చూడండి భయ్య జనాలు అయితే ఎట్లా వస్తున్నారో. మొత్తం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది భయ్య. మళ్ళీ జనాలు ఇట్లా ఫుల్గా వస్తున్నారు. ఇప్పుడు కొంచెం అలలు ఎట్లున్నాయి చూడండి భయ్య. నైట్ దీనికన్నా దారుణంగా ఉన్నాయి అలలు అయితే. జనాలు చూడండి భయ్య, కార్లు వేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళా మొత్తం బండ్లు కార్లు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. వ్యూ అయితే చూడండి భయ్య, హైలైట్ ఉంది ఇక్కడ. వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంది వ్యూ భయ్య. గంట అవుతుంది భయ్య, గంట ఎగ్జాక్ట్లీ. అందరు అయితే వెయిటింగ్ చేస్తారు మొత్తము. చూడాలి మన సూర్యుడు బయటకు ఎప్పుడు వస్తాడో మరి. గంట అయింది, ఇంకా రాలే బయటకైతే. చూద్దాం ఎప్పుడు వస్తాడు భయ్యా. ఇక్కడ బోట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈ నైట్ 2కి వెళ్ళిరు భయ్యా వీళ్ళు. మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది, ఇప్పుడు వచ్చిర్రు దగ్గర. భయం మనకి సన్ అయితే రాటలే భయ. గంట సేపు పైన నుంచున్నాం మనము, అందుకని లోపలికి వచ్చినాం. మళ్ళా కొంచెంసేపటి తర్వాత అయితే వెళ్ళి చూస్తాయి ఇక. ఎందుకంటే ఆడ నుంచున్నాం అనుకో, ప్రతి ఒక్కళ్ళు అందరూ వస్తున్నారు పోతున్నారు, కానీ నేను మాత్రం ఆడే నుంచి ఉంటే కొంచెం తేడాగా ఉంటుంది. అందుకని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నా. ఇక ఏం చేస్తాం, చలో. అప్పటి నుంచి అయితే రాలేదు. కరెక్ట్గా 8 అయిన తర్వాత బయటకైతే వచ్చింది భయ సూర్యుడు అయితే. కాకులు చూడండి ఎట్లా తిరుగుతున్నాయి ఘోరంగా, మొత్తం చేపల కోసమే భయ్య. ముందు అయితే మనం పోయి స్నానం చేసి ముందు కొంచెం ఫ్రెష్ అవుతాం, ఎందుకంటే ఫుల్ చిరాకు ఉంది. ముందు స్నానం చేయాలి భయ ఎట్లయినా. వెనకాల వాష్రూమ్ ఉంది కదా, పోయి స్నానం అయితే చేద్దాం ముందు. మన అన్న వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు కదా, మన అన్న వాళ్ళు వచ్చేసి నాకు మస్తు హెల్ప్ చేస్తారు భయ్య. చెప్పాలంటే ఏంటంటే ఈడ నేను స్నానం అయిపోయిన తర్వాత నేను డబ్బులు ఇస్తానన్నాను, కానీ ఆయన వద్దని చెప్పేసి అంటున్నారు. ఈడ వాళ్ళు మంచిగా చూసుకుంటారు భయ్య. ఈడైతే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే మనల్ని ఒక టూరిస్ట్ లాగా కాకుండా వాళ్ళలాగా చూసుకుంటారు. మొత్తం సామాన్లంతా ఆడ పెట్టేసిన నేను మనదంతా. ఇక వాళ్ళు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కొంచెం తినేసిరాపో, ఏమైనా తిన్నావా అని చెప్పేసి అడిగి కొంచెం తినేసిరాపో అని చెప్పేసి అంటారు. పోతున్నాం మనమైతే ఇప్పుడు భయ్య. నేను వెళ్తున్నప్పుడు అయితే చూసిన ఈడ మనకి సర్ఫింగ్ది స్కూల్ కూడా ఉందంట. ఇప్పుడు వెళ్ళైతే చూద్దాం లోపల ఏముందో ఏందో కథ ఏంది, ఎంత డబ్బులు తీసుకుంటారు అని చెప్పేసి చూద్దాం. ఇదే అది పాండిచ్చేరి సర్ఫింగ్ స్కూల్. ఎవరన్నా వస్తే పక్కా చూడండి భయ్య, ఇక్కడ ఉంది మంచిగా. ఒక 1500 అంట సర్ఫింగ్ పర్ హెడ్ అయితే 1500 అని చెప్పేసి అంటారు వీళ్ళు. చూద్దాం మరి భయ్య. 1 అవర్ 30 మినిట్స్ అయితే వాళ్ళు సర్ఫింగ్ అయితే 1500 తీసుకుంటారు భయ్య. మీకు వర్త్ అనిపిస్తే కొంచెం వెళ్ళి సర్ఫింగ్ చేసుకోండి అట్లా. మళ్ళీ మా అన్న దగ్గరకి అయితే వచ్చేసినాం. మా అన్న దగ్గర అటు వెళ్దామని చెప్పేసి అడిగినా నేను. అటు మనకి దూరంగా అనిపిస్తున్నాయి కదా మొత్తం కోకోనట్ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆడ పోయితే చూద్దాం ఎట్లుందో ఆడ కథ ఏంది అని చెప్పేసి చూద్దాము. మన అన్న వాళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మనల్ని భయ్య. ముందైతే ఇక్కడికైతే పోదాము. ఇక్కడ ఏదో ఉన్నట్టు అందరు ఇటే పోతున్నారు, ఆడకెళ్ళి చూస్తున్నారు. అక్కడ ఏముందో చూద్దాం ముందైతే మనం. ఇందాక నేనైతే చెప్పినాను కదా సర్ఫింగ్ అనేది చేపిస్తారని చెప్పేసి. బ్యాక్ సైడ్ అనేది చూడండి భయ్య, వాళ్ళకి చెప్తుంది, గైడెన్స్ ఇస్తుంది ముందు. మొత్తం గైడెన్స్ ఇచ్చి ముందు వాటర్లోకి అయితే దింపుతారంట. మరి వాళ్ళు అయితే పోతున్నారు, చూద్దాం ఎట్లా పోతారో ఏందో.
భయ్యా ఇదైతే టైం పట్టేటట్టుంది, అందుకని ముంగటికి వెళ్ళి ఇది ఎక్కేద్దాం. ముందు ఇది ఎక్కి తర్వాత అక్కడ ఏముందో చూడాలి భయ్యా. అందరు వచ్చి ఇది ఎక్కి ఏముందో చూస్తున్నారు కదా, మనం కూడా చూడాలి ఏముంది ఈడ. భయ్యా ఈడ లొకేషన్ చూడండి, ముంగట ఈళ్ళెట్ ఉంది భయ్యా. ఇది అయితే లొకేషన్ ఒక రేంజ్లో ఉందనుకో, ఈడ చూపెడతా చూడు ముంగటికి. భయ్యా అందరు ఎందుకు వస్తున్నారా అని చెప్పేసి నేను అనుకున్నా, కాకపోతే ఇక్కడ లొకేషన్ చూడండి భయ్యా, హైలైట్ ఉంది. ఇది కొంచెం హైట్లో ఉంది కాబట్టి మంచిగా వ్యూ అనేది మంచిగా కనిపిస్తుంది భయ్యా. ఇక్కడ మొత్తం సూపర్ ఉంది ఇది. అందరు వచ్చి ఇక్కడ నుంచుని మంచిగా కూర్చొని ఇక్కడ మంచిగా చిల్ అవుతున్నారు అందరూ. ఏముందా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇప్పుడే మన బ్రో వాళ్ళు కూడా కలిసిర్రు, ఆడ ముంగట వెళ్తున్నారు కదా. మన బ్రో కూడా బెంగళూరు అంట, బెంగళూరు నుంచి వచ్చి ఇట్లా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వచ్చిండు ఎంజాయ్ చేయడానికి. మస్తు అనిపిస్తుంది భయ్యా ఇక్కడైతే, వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి భయ్యా. చూడండి మా వాళ్ళు ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి వాళ్ళు సర్ఫింగ్ చేస్తారంట, మరి ఎట్లా చేస్తారో చూడండి ఒకసారి. స్టార్టింగ్ అట్లా దాని మీద పడుకుని అట్లా ఈదుకుంటే వెళ్ళిపోతుండు చూడు ముంగట. కొట్టిందా మళ్ళా లోపల పడ్డాడు. ఆడ అంత లోతు ఏం లేనట్టుంది ఆడ, అందుకని నుంచున్నాడు, మంచిగా నుంచున్నాడు ఆడ. మనం కూడా చేద్దాం స్విమ్మింగ్ పోవచ్చు, కానీ ఈడ ప్రోహాబిట్ ఈడ స్విమ్మింగ్. ఇప్పుడే మన అన్న వాళ్ళు అయితే కలిసిర్రు. ఇందాక మన అన్న వాళ్ళు డ్రెస్ కూడా అడిగిర్రు ఇటు వెళ్ళాలని చెప్పేసి. వెనకాల ఉన్నారు కదా వాళ్ళే. ఇప్పుడైతే మనం అటు వెళ్తున్నాం కదా, ఎట్లనో వీళ్ళతో పాటు వెళ్దాము. వీళ్ళకి ఫొటోస్ కూడా కొన్ని తీసేసి అట్లా అయిపోతుంది. అన్న వాళ్ళు అయితే వెనకాల ఘోరంగా మనకి మోటివేషన్ స్పీచ్ మొత్తం మంచిగా, ఇంకా పెట్టండి బ్రో కొన్ని ల్యాక్స్లో వస్తాయి మీకు, బిలియన్స్ కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి మోటివేషన్ ఇస్తాడు మన అన్న అయితే. మనమైతే ఇప్పుడు ముంగటికి వెళ్తున్నాం. ఇంకా ముంగటికి వెళ్ళి మనం కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. భయ్యా ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి ఎట్లున్నారో చూడండి ఒకసారి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ దగ్గర. ఇక్కడ మొత్తము చేపలు ఉన్నాయి భయ్యా, చేపలు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. అదేందో అర్థం కావట్లేదు. అంటే కొన్ని ఇక్కడ మట్టిలోనే అయితే కలిసిపోయి ఉన్నాయి. మీకు చూపెడతా చూడండి ఎట్లున్నాయి అవి. భయ్యా ఇట్లుంది చేప అయితే ఘోరంగా. ఇట్లా చాలా చోట్ల నేనైతే చూసిన. ఇగో మా అన్న వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు, అన్న వాళ్ళు ఇప్పుడే. మనం కూడా ఇట్లాంటి టెంట్ వేసుకున్నాం భయ్యా ఆడైతే ఘోరంగా. భయ్యా వీళ్ళందరూ మత్స్యకారులు భయ్యా, మన మత్స్యకారులు వీళ్ళందరూ. ఈ ట్రాక్టర్ వచ్చేసేమో వీటిని బయటకు తీయడానికి అట్లా యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా ఇప్పుడు లోపల ఉన్నాయి కదా ఇవి మట్టి లోపల, ముంగటి నుంచి ఇటువైపు వెనకాలకు దోస్తున్నాడు బీచ్లోకి. అట్లయితే యూజ్ అవుతుంది ఈ ట్రాక్టర్ అయితే. ఈ ట్రాక్టర్ దాదాపు ఇక్కడ 2 అయితే చూసినా భయ్యా, వీటన్నిటికీ అయితే ఇదే దోస్తుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. ఆడ మనకి కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదా, తాడి చెట్లు, ఆడకైతే పోదాంపా భయ్యా. మనమైతే ఈ వాటర్లో నుంచి మెల్లగా అట్లా మళ్ళా రిటర్న్ అయిపోతున్నాం భయ్యా. ఈడ ఏం లేదు, మళ్ళీ అట్లా రిటర్న్ అయిపోతున్నాం మనమైతే వెనకలకి. ఆడ ముంగట ఫారినర్స్ కూడా ఉన్నారు. ఫారినర్స్ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు మంచిగా కూర్చుని వాళ్ళైతే భయ్యా ఒక రేంజ్లో మంచిగా పీస్నెస్ ఎంజాయ్ చేసి నీకే వస్తారు భయ్యా ఈడకైతే. ఆడైతే మంచిగా డాలర్లు ఉంటాయి, డాలర్లతోని ఆడ డాలర్లు ఖర్చు పెట్టాలి కదా, ఈడైతే రూపీస్లో ఖర్చు పెట్టాలి కదా మంచిగా. అందుకే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు భయ్యా. వాళ్ళకి ఎంత 2 రూపాయలు 3 రూపాయలకి ఈడ కొంచెం అటు ఇటు మంచిగా గట్టిగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏంటంటే $2-3 పెట్టుకొని మంచిగా హైలైట్ ఎంజాయ్ చేస్తున్నారు. వాడైతే ఎంజాయ్ చేయలేరు కదా. వెనకాల వ్యూ అయితే అదిరిపోతుంది కదా భయ్యా వెనకాల. చలో ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి, ఫటాఫటా కొట్టుర్రి బై.